అందరికీ. మనందరికీ తెలుసు వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు ఫిబ్రవరి 13వ తారీఖు అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన సుదీర్ఘకాలం అంటే దాదాపు 3 నెలల నుంచి కూడా జైల్లో ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన వివిధ రకాలుగా బెయిల్కి అప్లై చేశారు. చాలాసార్లు బెయిల్ అప్లై చేశారు. బెయిల్ రిజెక్ట్ అయింది. అలాగే రిమాండ్ కూడా పొడిగించడం జరిగింది. ఇదంతా కొనసాగుతూ ఉందన్నమాట. అయితే మనం చూసుకున్నాం ఏదైతే వంశీ యొక్క హావభావాలు ఈ 3 నెలల్లో ఎలా మారిపోయినాయో. ముఖ్యంగా ఆయన జైలుకి వెళ్ళటానికి ముందు, జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన్ని చూసిన ఆయన అభిమానులు కూడా తీవ్రస్థాయిలో నిరుత్సాహానికి గురయ్యారు. ఎందుకు అంటే దాదాపు 3 నెలల నుంచి జైల్లో ఉంటుండే కాబట్టి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి మీద తీవ్రస్థాయిలో ఆందోళన అయితే వ్యక్తమైతే చేశారు. ముఖ్యంగా ఆయనకి బెయిల్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వాళ్ళ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళకు ఒక రకంగా గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. రీసెంట్గా ఏదైతే విజయవాడ ఎస్సీ ఎస్టీ కేసు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ అయితే లభించడం జరిగింది. ఆయన రేపు జైలు నుంచి అయితే రిలీజ్ అవుతాడని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన మీద 2 కేసులు అయితే నమోదైనాయి. ఏదైతే భూ కబ్జా కేసులో ఇప్పటికీ ఆయనకి బెయిల్ వచ్చింది. ఈ ఎస్టీ కేసు ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కాబట్టి ఈ కేసులో బెయిల్ రావడానికి ఇంత లేట్ అయిందనమాట. ఏదేమైనా కానీ ప్రభుత్వం ముఖ్యంగా ఇంటెన్షనల్గా వల్లభనేని వంశీని ఏదైతే గతంలో వైసీపీ అధికారంలో ఉన్న ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకి నిరసనగా ఆయన టార్గెట్ చేసి మరి ఇక్కడ జైల్లో ఉంచిందంటే ఎలాంటి సందేహం అయితే లేదు. ముఖ్యంగా రీసెంట్ డేస్లో వల్లభనేని వంశీ చూసినప్పుడు ఆయన ఫ్యాన్స్ తీవ్రస్థాయి నిరుత్సాహానికి గురయ్యారు. ఏంటి వల్లభనేని వంశీ ఇలా మారిపోయాడు, జైల్లోనే ఏమైనా అవుతుందా అనే భయాలు కూడా వల్లభనేని వంశీ ఫ్యాన్స్లో తీవ్రస్థాయి నిరుత్సాహానికి అయితే గురి కావడం జరిగింది. ఇప్పుడు సాధారణంగా ఆయనకి బెయిల్ లభించింది కాబట్టి వాళ్ళైతే చాలా ఆనందంలో ఉన్నారనమాట. ఏదేమైనా కానీ వల్లభనేని వంశీ తన అన్న మాటలకే ఏదైతే ప్రభుత్వం అయితే రివెంజ్ తీర్చుకుందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. చూడాలి మరి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన రాజకీయంగా యాక్టివ్గా ఉంటాడా, రాజకీయాలకు దూరం అవుతాడా అనేది మనం చూడాలన్నమాట. ఏదేమైనా కానీ ఆయనకి బెయిల్ రావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, ఆయన ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.